ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శబదంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం మిమ్మల్ని నమ్ముకొని ఆంధ్ర నుంచి వచ్చాం. పోనీ ఓ పని చేయండి, కొన్నాళ్ల పాటు ఈ ప్రశాంత వాతావరణంలో ఉండనివ్వండి. కనీసం నా తృప్తి కోసమైనా తమరు అంగీకరించాలి స్వామీజీ. మీరింతగా ప్రాధేయపడుతుంటే కాదని ఎలా అనగలను? సరే, ఇక్కడే ఉండనివ్వండి. సంతోషం స్వామీజీ. కానీ ఒక్క షరతు, మా వైద్యశాల స్త్రీలకు మాత్రమే పరిమితం, మగవాళ్ళు ఉండటానికి వీల్లేదు. పర్వాలేదు స్వామీజీ, నా కూతుర్ని చేర్చుకుంటే నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. బైరాగి, ఇంకా ఎంతసేపు బయట ఉండాలి? నేను ఇక్కడే ఉండొచ్చు కదా. నువ్విక్కడే ఉండొచ్చు. భలే భలే, మా మంచి బైరాగి. రే పోరా. నేను వెళ్ళొస్తాను స్వామీజీ. శుభం. ఈ 20 లక్షల ప్రోనోటు మీద దంపతులిద్దరి చేత సంతకాలు పెట్టించడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది తెలుసా? బంగారు బాబు, రెండో పరీక్షలో కూడా ర్యాంకుతో నెక్కావు. అంత సీతామహత్యం. ఇదేంటి, దీనికి కూడా డూప్లికేటా? కేటు ఉన్నప్పుడు డూప్లికేట్ ఉండాలిగా. అది సరే గాని చెల్లెమ్మా, మొన్నే అడుగుదాం అనుకుని మర్చిపోయాను. డూప్లికేట్ ప్రోనోట్లో కూడా వాళ్ళ సంతకాలు ఎలా వచ్చాయి? అచ్చు వాళ్ళు పెట్టినట్టే ఉన్నాయి. బంగారు బాబు, రెక్కలొచ్చిన పక్షి పిల్లకి ఎగరడం నేర్పాలా, నడవడం వచ్చిన చంటి పిల్లాడికి పరిగెత్తడం నేర్పాలా, అలాగే మనకి సంతకాలు ఒక లెక్క. నేను సింగపూర్ వెళ్ళక మునిపే నీ సహాయం నాకు దొరుకుంటే. సింగపూర్ ని కొనేవాడివా? కాదు, అమ్మేసి ఉండేవాడి. నన్ను అమ్మాలని మాత్రం చూడకు. అమ్మా, నిన్నే నమ్ముకున్న అన్నయ్య మీద ఇంత అబాండం వేస్తావా? తమాషా కన్నాన్లే. సరే గాని చెల్లెమ్మా, ఈ డబ్బు ఇప్పించడం, ప్రోనోట్లు తీసుకోవడం లాంటి ఈ సీతామార్కు మాయాజాల లావాదేవీలు ఇకెంతకాలం? ఈ ప్రోనోట్ వ్యవహారంతో ఫుల్ స్టాప్ పడినట్టేనా? ఫుల్ స్టాప్ కాదు, కామా పడింది. బంగారు బాబు, ఈసారి సుందరం వచ్చినప్పుడు ఎనమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందన్నట్టు రుచి మరిగిన ప్రాణం ఎందుకు రాడు? తప్పకుండా వస్తాడు, వస్తూనే ఉంటాడు. ఈసారి 30 లక్షలు ఇప్పించాలా? దంపతులిద్దరితో పాటు నేను సంతకాలు పెట్టాలా? ఎవ్వరూ సంతకం చేయనక్కర్లేదు. అదేంటి చెల్లెమ్మా? బంగారు బాబు, మూడోసారి వచ్చి 30 లక్షలు, నాలుగోసారి వచ్చి 40 లక్షలు, ఇలా ఎన్నిసార్లు వచ్చి ఎన్ని లక్షలు అడిగినా మీ బావ చేత ఇప్పించాలి. అయితే వాళ్ళిద్దరి సంతకాలు తీసుకోకుండా ఇప్పించాలి. ఏంటి, సంతకాలు చేయకుండా అప్పు ఇప్పించాలా? సంతకాలే కాదు, డాక్యుమెంట్స్ తో పని లేకుండా నోటి మాట మీద ఇప్పించాలి. అయ్య బాబోయ్ చెల్లెమ్మా, మొత్త నోటి మాట మీద అప్పు ఎలా ఇప్పించడం? పెద్ద మొత్తంలో సుందరం అప్పు తీసుకుని మొత్తం ఎగేస్తే? సంతకాలు లేకుండా తీసుకున్న సొమ్ము నీ ఖాతాకు జమ అవుతుంది. నా ఖాతాకి జమ అవుతుంది? అవును. ఏం అర్థం కావట్లేదు. అర్థం చేతికొస్తే అన్ని అర్థమవుతాయి. కొంప తీసి అది అనర్థాలకి దారితీస్తే? ఈ చెల్లెమ్మ నీ పక్కనుందని మర్చిపోకు. అప్పుగా కాకుండా అప్పడంగా సొమ్ము వస్తుందంటే తీసుకోవడానికి చేదా, కానీ సంతకాలు లేకుండా వినోద్ బాబు అప్పెలా ఇస్తాడు? నువ్వు ఒప్పించాలి, ఇప్పించాలి. నువ్వున్నదెందుకు?
ధైర్యంగా ప్రొసీడ్ అవ్వు. వెళ్ళు. అనిత, ఈ అమ్మాయి వేసుకున్న డ్రెస్ చూడు ఎంత బాగుందో. ఇలాంటి డ్రెస్సే నువ్వు వేసుకుంటే ఎలా ఉంటుంది? అనిత, నిన్నే. ఏంటంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఒరే బాలాజీ, నాకు ధర్మ సందేహంరా. ఏంటో ఆ ధర్మ సందేహం? కుక్క పిల్లి ఎక్కడైనా స్నేహం చేస్తాయా? కుక్క పిల్లి స్నేహమా? అవును, స్నేహం చేస్తాయా లేదా? చస్తే చేయవు. ఆ రెండిటికి జాతి వైరం ఏడ్చిందిగా. అయినా అరుదైన సంఘటనగా స్నేహం చేయొచ్చుగా. కుక్క పిల్లి స్నేహం చేయడం, పంది పిల్లలకి పులి పాలివ్వడం, పావు నెమలితో చెలిమి చేయడం వగైరా సంఘటనలు సృష్టిలోని వింతలుగా వింటుంటాం కదా. వినుండొచ్చు, కానీ నువ్వన్నట్టుగా స్నేహం చేయడానికి మన ఇంట్లో కుక్క పిల్లి లేవు కదా. ఎందుకు లేవు? ఉన్నాయి. కుక్కేమో మీ పెద్దొదిన సీత, పిల్లేమో ఆ దిబ్బరొట్టి అన్నయ్య బంగారు బాబు. కుక్క పిల్లి లాంటి వాళ్ళిద్దరూ తరచూ కలుస్తున్నారు. గుసగుసలతో రహస్య మంత్రాలు జరుపుతున్నారు. ఏదో గూడుపుటాన్ని నడుపుతున్నట్టు నాకు అనిపిస్తోంది. అనిత, నీ ధ్యాస ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించేనా? వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారని యావ తప్పించి నీకు వేరే పనేం లేదా? నా బనీను అండర్వేరు కనిపించడం లేదు, వెతకమని పొద్దుననగా చెప్పాను. వెతికావా? అబ్బే, నువ్వెందుకు ఎదుగుతావు? నీ ఇద్దరి తోడికోడల గురించి గూఢచర్యం చేయడమే నీ దినచర్య అయిపోయింది. ముందు నా బనీను అండర్వేరు వెతికిపెట్టు. బనీను అండర్వేరు అవి లేకపోతే మీ దినచర్య ఆగిపోదుగా. కానీ ఆ కుక్క పిల్లి స్నేహం పెరిగిందనుకో, ఈ ఇంట్లో వరల్డ్ వార్ వచ్చినట్టే. ఆల్రెడీ సీత మాలిని ఒకటే, ఇప్పుడేమో ఆ బంగారు బాబు కూడా సీతకుతో చేతులు కలిపాడు. రాను రాను సీత బలగం పెరిగిపోతోంది. నాకు నువ్వు, నీకు నేను తప్పించి మనకు వర్గాలు లేవు, వత్తాస పలికేవారు లేరు. అనిత, నీకెన్నిసార్లు చెప్పినా నీ దూరం నీదే, కానీ నా మాట వినిపించుకోవు. ఎవరెలా పోతే మనకేంటి, ఎవరితో చేతులు కలిపితే మనకేంటి? ప్రతిదాన్ని నెగటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించడం అలవాటు చేసుకో. అప్పుడే నువ్వు బాగుపడతావు. ఏమండి, కొంపతీసి బనీను అండర్వేర్ లేకుండా ఆఫీస్కి వెళ్తారేమో. నేను వెతికి పెడతాను, ఉండండి. నాగరాజా, నా భార్య పరిస్థితి చూసావు కదా. నాగజముడు ముళ్ళ మీద నడిపిస్తున్నారు. హరికాళ్ళలో ముళ్ళు దిగుతూ రక్తం చెందుతుంది. అది నేను చూడలేకపోతున్నాను. నాకు ఏడుపు వస్తుంది. నువ్వే నా ఇందుని కాపాడాలి, నువ్వే నా ఇందుని రక్షించాలి. నాగుల చవితికి నీ పుట్ల పాలు పోసి నీకు గుడ్లు నైవేద్యం పెడతాను. నా ఇందుని ఎలాగైనా కాపాడు నాగరాజా. నువ్వే నా ఇందుని కాపాడాలి, నా ఇందుని కాపాడాలి. వదినా, ఏమిటి వదినా ఇది? ఈ నాగజముడు ముళ్ళు చికిత్స నేను చూడలేను. ఇక చాలు కానీ ఆపమని చెప్పు. బాధపడుకోదినా, నాకు మాత్రం బాధ లేదనుకున్నావా? తాతయ్య, ఏంటిది? మీ వైద్యం పేరుతో మా ఇందుని చంపేస్తారా? వద్దు, మీరు వద్దు, మీ వైద్యం వద్దు. ముందు మా ఇందుని కిందికి దింపండి. పెరుమాళ్ళు, నువ్వు ఊరుకోరా. నాన్న, నాగజముడు ముళ్ళ వైద్యానికి కూడా ఎందుకు చెల్లించలేదంటే
అన్నప్రాసన నాడే ఆవకాయ తినాలంటే ఎలా? ఇంత కఠిన వైద్యమా మీది? వైద్య విధానాలకు భిన్నమైన ప్రాచీన వైద్య విధానం మాది. చికిత్సా పద్ధతులు కఠినాతి కఠినంగానే ఉంటాయి. ఓర్చుకోక తప్పదు. ఎంత చేసినా ఇందులో కాస్తంత బాధ కూడా కనిపించలేదంటే? నెమ్మది మీద కనిపిస్తుంది. మీరు తొందరపడి బాధపడి లాభం లేదు. మేము చికిత్స చేసేటప్పుడు రోగిని మినహా మిగతా వాళ్ళని అనుమతించాం. మీరు కావలసిన వాళ్ళు కాబట్టి కాదనలేకపోయాం. ఎన్నో దీర్ఘ మొండి వ్యాధుల్ని నయం చేసిన వాణ్ణి. నా మనవరాలకి నేను నయం చేసుకోలేనా? ఇందు తప్పకుండా కోలుకుంటుంది. నమస్కారం పిన్ని. మూర్తా రారా కూర్చో. మా అల్లుడు ఎలా ఉన్నాడు? వాడికే నిక్షేపంలా ఉన్నాడు. హిందూ సంగతి ఏమన్నా చెప్పావా ఏమిటి? భలేదాని పిన్ని, నేనెందుకు చెబుతాను? వాడికి ఎప్పుడేం చెప్పాలో నాకు తెలీదా? మా అల్లుడు త్వరగా వస్తే బాగుండు. వాడు వచ్చే టైం వస్తే వాడంతటా వాడే ఊడిపడతాడు. వేళకి తిండి నిద్ర, తీరిక సమయాల్లో పుస్తక పఠనం. అబ్బో పిన్ని, ప్రస్తుతం వాళ్ళలో ఊహించని మార్పు వచ్చింది. వాళ్ళలో ఒక జ్ఞాని కనపడుతున్నాడు. అన్నట్టు పిన్ని, కేరళ నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా? వచ్చింది. వైద్యం మొదలెట్టారు. పాండవుల చెట్టు మీద దాచినట్టుగా మా బావం తీసుకెళ్ళి అక్కడ రహస్యంగా దాచి డ్రామా నాటకాలు ఆడుతున్నా ఉంటాడు. డ్రామా నాటకాలు మా బావని ఇప్పుడే ఎక్కడనే చూడాలరా. కాదు, నువ్వు చూపించాలి. ఎక్కడరా మా బావ? తాగొచ్చి గొడవ చేస్తున్నావా? కాదు, గొడవ చేయడానికి తాగొచ్చాను. మా బావ అక్కడ చెబుతావా లేదా? ఒరే ఒరే, ఏమిట్రా వాగుడు? అన్నపూర్ణమ్మ, ఈ తాగిన వాగుడు కాదు అన్నపూర్ణమ్మ. మా బావ గడపలేదని పాత వాగే వాగుడు. ఇవాళ మూర్తో నేను తేలిపోవాలి. తేల్చేస్తాను. ఏమిట్రా తేల్చేది? అయ్యో అయ్యో, నన్ను పట్టుకుని నోరు మేమంటావా? అంటానే. ఇంకా గట్టిగా మాట్లాడితే నీ పీక చంపేస్తాడు బాబు. నన్ను చంపేస్తాడు. రారా, నిన్ను చంపేస్తానా? వాళ్ళ జాతకాలు వీళ్ళ జాతకాలు చూడటం కాదురా. నీ చావు నా చేతిలో రాసి పెట్టింది. నీ జాతకం ముందు చూసుకోరా. నీ జాతకం చూసుకో. బాబాయ్, ఏంటి గొడవ? నారా, నేనెవరిని? ఈ ఇంటికి పెద్దలుండి ఒకటి కాదు, రెండు కాదు, 3 పోర్ట్ఫోలియోలున్నా ఇంపార్టెంట్ పర్సన్. అట్ని చూస్తే ఒక ఏంకుణ్ణి, ఇట్ని చూస్తే ఒక ఏంకుణ్ణి. ఇంత స్ట్రాంగ్ పొజిషన్ నాకు తప్ప ఇంత ఎవడుకుంది? ఈ మూర్తిగాడు ఎవడో కోరికేసుగా గొట్టంగాడు. చిన్న బియ్యంకుడుగా చిన్న పోర్ట్ఫోలియో. బలరాం గారు, మీరు ఎక్కువగా మాట్లాడతాను. నేనంటే మాట్లాడడానికి, నేనంటే తాగడానికి కారణం ఎవడు? మీ బాబు కదా. ఈ ఇంటికి పట్టి చెన్నూరా. నిన్ను గుడ్డిగా నమ్మబట్టే ఈ ఇల్లు తయారైందిరా. కాబట్టి మా బావ అక్కడ మర్యాదగా చెప్పొతే నీ పీక తెగిపోతాయి. ఏమే సీత, ఏంటే టీవీలో బాగోతం చూస్తున్నట్టు చూస్తున్నావు? పట్ట పగలే నీ తాగుబోతు తండ్రి పీకల దాకా తాగొచ్చి డాన్స్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావేంటే? ముందు వీడికి తగిన బుద్ధి చెప్తావా లేదా నన్ను చెప్పమంటావా? అబ్బో ఏంటి అన్నపూర్ణమ్మ గారు, ఏదో స్ప్రింగ్ మింగినట్టుగా ఎగిరెగిరి పడతావేంటే? మర్యాదగా లోపలికి వెళ్తావా? వాడిని లోపల పంపి లాభం లేదమ్మా. మెడపట్టి బయటికి గంటాలు. వారం రోజుల పాటు లోపలికి రానివ్వకుండా, తిండి పెట్టకుండా గేట్ అవతల నిలబెట్టు. అప్పుడు అయ్యగారు నజ్జు అణుగుద్ది. నోరు లేచిందో వాకలు పెట్టగలను. లోపలికి తగలెట్టావా లేక అందరం కలిసి ఉయ్యాలు ఊపినట్టు ఊపి కాంపౌండ్ అవతల విసిరేయమంటావా? వీడికి మాటలతో చెప్తే లాభం లేదమ్మా. నలుగురు తలో చేయి వేసి శవాన్ని మోసినట్టు మోసి వీడిని వీధిలో పడేద్దాం. అమ్మా సీత, చెంచోడు మందిని తాకుండా పీకలు తాగినట్టుగా ఎఫెక్ట్ ఇస్తూ నేను చేసిన యాక్టింగ్ చూసావు కదా. తీశాను కదా. వెరగదీసి ఏం వరగబెట్టావు? డంగైపోయారు కదా మా అందరూ. 25 పేజీల ఏకపాత్ర అభినయానికి సింగిల్ రియాక్షన్ కూడా లేకుండా పోయింది. ఆ మూర్తిగాడు నోరు విప్పాడా? ఇంత తిట్టినా కూడా నోరు విప్పలేదు అంటే ఆడి చర్మం గేదె జాతి దునపోతు జాతి చర్మమై ఉంటుంది. చేతకాని కబుర్లు చెప్పకు. అదేంటమ్మా అలా అంటావు? నా ప్రయత్నం లేదని లోపం ఉందా చెప్పు.
సరేనమ్మా, నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వు. ఆ మూర్తిగాడు తనంతట తని ధర్మారావు గారి కిడ్నాప్ వ్యవహారం మొత్తం మోనో యాక్షన్ లాగా బయట పెట్టేలా చేస్తాను. లేకపోతే నా పేరు మండపాక బలరామే కాదు. చేసింది చాలు గాని నువ్వు అర్జెంటుగా బంగారు బాబుని రమ్మని చెప్పు. చేహ బంగారు బాబు మాట్లాడితే ఆ బంగారు బాబు గారిని పిలమంటావు. పని పాట లేని ఆ బంగారు బాబు గారితో నీకేంటమ్మా పని? పని లేకుండా ఎందుకు పిలుస్తాను? కారణం అడగకుండా ముందు వాడిని పంపించు. అమ్మా సీత, నాకు తెలియకడుగుతాను. మెయిన్ విల్లని నేనుండగా ఆ బంగారు బాబు గారిని సైడ్ విల్లని చేసి కథ ఏదైనా నడుపుతున్నావా? ఎక్స్ట్రాలొద్దు, అర్జెంటుగా వాడిని పంపించు. అట్టగే పంపిస్తాలే. పనిలో పని అట్టించటే బార్కి వెళ్ళొస్తానమ్మా. ఇందాక నుంచి వాగి నా స్వరపేటకి పగిలిపోయింది. మళ్ళీ దాని స్వాధీనంలోకి తెచ్చుకోవాలంటే కనీసం ఒక ఆ బాటిలైనా కొట్టాలమ్మా. నువ్వు అనాల్సిందే. ఊహు అన్నా సరే నేను ఊరుకోను. బారుకు వెళ్తే వెళ్ళావు గాని దొంగ నోట్ల గురించి నీకేమైనా తెలుసా? అయ్య బాబోయ్, ఏంటమ్మా ఉన్నట్టుండి నీ దృష్టి దొంగ నోట్ల మీద పడింది? తెలుసా అని అడుగుతున్నాను. తెలిస్తే తెలుసని చెప్పు, లేదా తెలీదని చెప్పు. తెలుసు అని చెప్పడానికి ఇంతవరకు మనకు దొంగ నోట్ల కుంభకోణంలో ప్రవేశం లేదే. పోనీ కనుక్కోమంటావా? కనుక్కుంటాను. అదెంత పని, మనకు వెనతో పెట్టిన విద్య. మనకు తొట్టిగాంగి చాలా మంది ఉన్నారుగా. అవునమ్మా, ఇప్పుడు మనకు దొంగ నోట్లతో పని ఏంటి? సమయం వచ్చినప్పుడు చెప్తాను. ముందు చెప్పింది చెయ్యి. ఓకే. లక్ష్మి, ఇందుకేం పెట్టలేదు కదా? లేదు నాన్న, పరగడుపుతోనే ఉంది. సరే, మీరు అలా వెళ్ళి కూర్చోండి. ఆగు, కూర్చో. పిచ్చిది నా ఇందు ప్లేట్ లో అన్నం తీసుకెళ్లిపోతుంది. తింటే తిన్నాయి పెరుమాళ్ళు. ఆ అమ్మాయి కూడా మతిస్థిమితం లేక చికిత్స కోసం వచ్చిన అమ్మాయి కదా. అయితే మాత్రం నా ఇందుకని పెట్టిన అన్నం తీసుకెళ్ళడం ఏమిటి? పెరుమాళ్ళు మతిస్థిమితం లేని అమ్మాయి కదా, దానికి గొడవ చేయడం దేనికి? ఎంతసేపైనా ఇందు అన్నం ముట్టలేదేమిటి? చికిత్సా విధానం మార్చాలి. నువ్వు వెళ్ళి అన్నం తినిపించు. అలాగే.